లేదు సావిత్రి, వేరే మెడిసిన్ ఇచ్చారు. అది ఎవరిచ్చారో ఎలా ఇచ్చారో తెలీదు, కానీ ఆ విషయం రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఉంది. మరదేంటి అని తెలియలేదా? ఇంకా పూర్తి రిపోర్ట్స్ రాలేదంట. వచ్చాక కానీ ఏమీ చెప్పలేమన్నారు. నువ్వు ఆగమ్మా. కుంభాలు కుంభాలు తినే ఈ అలగా జనానికి ఈ ప్లేట్లో దేం సరిపోతుంది? సాయంత్రం 2 పూటలది కలిపి బాగా మెక్కుదూలే. ఎప్పుడు భార్య కష్టపడితే ఎలా? అప్పుడప్పుడు భార్య కష్టాల్ని భర్త తీసుకుంటే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? ఐఎమ్ డాక్టర్ రమణ, ఫిజియోథెరపిస్ట్ అమ్మా. ఓ, డాక్టర్ గారు పంపించారా? రండి రండి. పదండి. ఆఫీస్లో వర్క్స్ అని బాగానే జరుగుతున్నాయి సార్, వాటి గురించి మీరేం టెన్షన్ పడకండి. నమస్తే సార్. సార్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. ప్లీజ్ కమ్. కొంచెం సివియర్గానే అటాక్ అయినట్టుంది. ట్రీట్మెంట్ చేస్తాను. అలాగే. నేను మళ్ళీ ఈవినింగ్ వస్తానండి. డాక్టర్ గారు, సార్ త్వరగానే కోలుకుంటారు కదా? సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను. కాకపోతే 2-3 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత బాడీ ఫ్రీ అయి పూర్తిగా రికవరీ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. మరి నేను బయలుదేరతాను బాబు. అలాగేనండి. వస్తానమ్మా. ఓకే అండి. సార్, ఏంటి సార్? ఏంటి సార్? సావిత్ర? సావిత్రి కాదు. ఓ, సునంద గారా? సునంద గారిని తీసుకురమ్మంటున్నారా?
అలాగే సార్. సావిత్రి పద. సార్ ఆ విధంగా అత్తయ్య గురించి బాధపడుతుంటే ఏం చేయలేకపోతున్నావు సావిత్రి? మీ అత్తయ్య గారిని చూస్తే సారికి కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమోనండి. ఇలాంటి టైంలో అయిన వాళ్ళు కనిపిస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు. కానీ ఆ అవకాశం లేదుగా సావిత్రి. సార్ అంటేనే అత్తయ్యకి పడదు. ఆయన చూడ్డానికి ఒకసారి రండి అంటే అత్తయ్య ఖచ్చితంగా రాదు. రారు అని ఎందుకు అనుకోవాలండి? ఒకసారి ప్రయత్నించి చూస్తే? ఎవరు ప్రయత్నిస్తారు సావిత్రి? ఆయనన్నా ఆయన తరఫు మనుషులన్నా అసలు అత్తయ్య దగ్గరకు కూడా రానివ్వదు. ఏనాడు ఇంటి గడప తొక్కనని మీ అత్తయ్య గారు నా కోసం వచ్చారు. నేను వెళ్ళి సార్ పరిస్థితి ఇది అని చెప్పి పిలుచుకురానా? నువ్వా? అవునండి. నేను వెళ్ళి పిలిస్తే నా మాట కాదనకుండా వస్తారేమో అనిపిస్తుంది. లేదు సావిత్రి, నీ సీమంతానికి వచ్చింది అంటే నువ్వెవరో తెలియదు కాబట్టి. రావాల్సింది సారింటికని తెలిసాక అత్తయ్య రాను అన్నా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు నువ్వెవరో అత్తయ్యకి తెలుసు. నువ్వు వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఒక్కసారి ప్రయత్నించి చూస్తానండి. ఎందుకు సావిత్రి అంత దూరం వెళ్ళి అత్తయ్యతో మాటలు పడతావా? సరే అంటే అననివ్వండి. పరాయి మనిషేం కాదుగా. సార్ లాంటి మంచి మనిషి కోసం తల్లిలాంటి ఆమెతో 4 మాటలు పడినా నష్టం లేదుగా. పాపం సార్, మీ అత్తయ్యని చూడాలని ఎంత ఆశపడుతున్నారో. ఆయన బాధను చూస్తూ మనం బాధపడ్డం కన్నా నా ప్రయత్నం నేను చేస్తానండి. ఆమె అర్థం చేసుకుని వచ్చారంటే సార్ సంతోషపడతారు. లేదంటే మీ అత్తయ్యతో తిట్లు తిన్నా కూడా మరోసారి ఆమెను కలిసినందుకు నేనన్నా సంతోషపడతాను. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వస్తానండి. ఉమ్. సావిత్రి మాట మన్నించైనా అత్తయ్య సాని చూడటానికి వస్తే బావుండు. నందిని, ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? అన్నయ్య వదిన గురించి ఆలోచిస్తున్నానత్తయ్య. ఎలా ఉన్నారో ఏంటో. నాకు వాణ్ణి ఎప్పుడు చూస్తానా అనుంది. మీ విషయం చెప్దామన్నా ఎక్కడున్నారో తెలీదు. అసలు ఇల్లు వదిలి అలా దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందమ్మా? అప్పటి పరిస్థితులు అలా వచ్చాయత్తయ్య. ఆ గొడవలన్నిటికీ దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని నేనే దగ్గరుండి పంపించాను. పంపించిన నీకు వాడెక్కడున్నాడో తెలీదా? లేదత్తయ్య. ఒకసారి వదిలి ఫోన్ చేసి కర్ణాటకలో ఉన్నామని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎలాంటి ఫోను లేదు. ఏంటో రాజాలాగా బతకాల్సిన వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. నా బాధ అన్నయ్య గురించే కాదత్తయ్య, వదిన గురించి కూడా. తనిప్పుడు గర్భవతి. అవునా? మరి కడుపుతో ఉన్న అమ్మాయితో
వాడెక్కడో తెలియని చోట ఎలా ఉన్నాడమ్మా? అదే తెలియడం లేదు. పాపం అన్నయ్యే ప్రాణంగా బ్రతికే మా వదిన ఎన్ని బాధలు పడుతుందో, ఎలా ఉందో. ఏ జన్మలో ఏ పాపం చేశాము? అంత పెద్ద సంస్థానానికి వారసులం అయ్యుండి ఎంతో మందికి సహాయం చేసిన ఆనంద్ భూపతి గారి పిల్లలు ఇలా చెట్టుకొకరు పుట్టుకొకరుగా చెదిరిపోయారు. మళ్ళీ అందరం కలవాలమ్మా. మన ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి దుర్మార్గులు చేసిన పనికి అందరూ ఎవరికి ఎవరూ కాకుండా అయిపోయాం. అన్నయ్య వాళ్ళు కూడా వస్తే అతని విషయం చెప్పానంటే అన్నయ్య అతని అంతు చూస్తాడు. నిజమేనమ్మా. వాడొస్తే మన ఆస్తిని తన ఆస్తిగా అనుభవిస్తూ మనల్నిలా ఒకరికొకరు కాకుండా చేసిన ఆ దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్తాడు. అంటే అత్తయ్య, అన్నయ్య వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప వాళ్ళెక్కడున్నారో తెలియడం లేదు. నాకు అదే బాధగా ఉందమ్మా. మనం కలిసాం. వాడు వస్తే అందరం కలిసి ఒకే చోట హాయిగా ఉండొచ్చు. ఉదయం నుండి ఎంట తలనొప్పిగా ఉందత్తయ్య. ఏమ్మా, టాబ్లెట్స్ తెప్పించమంటావా? అబ్బే వద్దత్తయ్య, వెళ్ళి కాసేపు పడుకుంటాను. సరేనమ్మా, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి, మళ్ళీ ఏంటి? ఎందుకొచ్చావ్? మీతో మాట్లాడాలని వచ్చాను. నాతోనా? ఏ విషయం? హరిశ్చంద్ర ప్రసాద్ గారికి పక్షవాతం వచ్చింది. హ, ఆ శుభవార్త చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? అది మీకు శుభవార్త? చూడు, మా కుటుంబ గొడవలు నీకు తెలీదు. మాటిచ్చాను కాబట్టి మొన్న రాకూడని ఆ ఇంటికి నీకోసం వచ్చాను. ఆ ఇంటి మనిషివని తెలిసింది కాబట్టి అభిమానంగా లోపలికి రామ్మా అని ఈరోజు అనలేకపోతున్నాను. కడుపుతో ఉన్నావు కాబట్టి నిన్నేవి అనలేకపోతున్నాను. వెళ్ళిపో. నిజమేనండి, మీ కుటుంబ గొడవలు నాకు తెలీదు. కానీ అక్కడ సార్ పరిస్థితి ఏం బాగోలేదు. మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. ఒక్కసారి మీరొచ్చి పరామర్శిస్తే. ఏంటి? అతన్ని చూడ్డానికి నేను రావాలా? చచ్చాడని తెలిసినా శవాన్ని చూడ్డానికి కూడా రాను. ప్లీజ్ అండి, అలా అనొద్దు. సార్ చాలా మంచివారు. మీరంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమతోనే మిమ్మల్ని చూడాలని చెప్పలేక చెప్పారు. ఏం తెలుసు నీకు అతని మంచితనం గురించి? అతనిది ప్రేమ. నమ్మిన మనుషుల ప్రాణాలు తీసే ఆ మనుషుల ప్రేమ కూడా కనిపిస్తుందా నీకు? సార్ ఖచ్చితంగా అలాంటి పని చేసుండరు. ఆయన్ని మీరెందుకు అపార్థం చేసుకుంటున్నారు? ఏయ్, నాకన్నా నీకేం తెలుసు అతని గురించి?
పక్షవాతం వచ్చి మంచాన పడినా నాటకాలాడే అలవాటు మాత్రం పోలేదన్నమాట. ఆ మనిషే కాదు, అతని గురించి మాట్లాడేవాళ్లన్నా నాకు అసహ్యం. ఆయన గురించి రాయబారం నడపడానికి మరోసారి నా ఇంటికి రాకు. వెళ్ళు బయటికి. సార్ చాలా అతని గురించి నా దగ్గర మాట్లాడొద్దన్నానా? పో బయటికి. ఏంటత్తయ్యా, ఎవరి మీద అరుస్తున్నావు? ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గురించి తెలియకపోయినా కొంతమంది రాయబారాలు మోసుకొని వచ్చారులేమ్మా. వాళ్ళని రాయబారానికి వచ్చారా? ఎవరు? కొత్తగా ఆయన పంచన చేరారులే. సరే, వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్, కానీ నువ్వెళ్ళి పడుకో. అలాగే. అతన్ని చూడ్డానికి నేను రావాలా? చచ్చాడని తెలిసినా శవాన్ని చూడ్డానికి కూడా రాను. ఆయన గురించి రాయబారం నడపడానికి మరోసారి నా ఇంటికి రాకు. వెళ్ళు బయటికి. సావిత్రి, అత్తయ్య ఏముంది? అత్తయ్య రానందా? మాట్లాడేంటి సావిత్రి? రావటం కుదరదు అంది. నిజంగా అత్తయ్య ఆ మాటే అనుంటే నీ మొహం అలా ఉండదు. నిజం చెప్పు, అత్తయ్య ఏముంది? నిజంగానే రావటం కుదరదు అందండి. కుదరదు అని అంత సింపుల్గా చెప్పిందంటే నమ్మమంటావా? అందుకే సావిత్రి వద్దని చెప్పింది. అయిన వాళ్ళ మధ్య రాయబారాలు పనిచేయవు. అది చరిత్ర చెప్పిన నిజం. అత్తయ్య నిన్ను ఎన్ని మాటలందో నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. వద్దన్నా వెళ్ళి మాటలు పడొచ్చావా? మీ అత్తయ్య గారు నన్నన్నందుకు బాధగా లేదండి అనే హక్కు ఆమెకుంది. కానీ సార్ నన్నారు, అదే మనసుకి బాధగా ఉంది. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా మీ అత్తయ్య వినలేదండి. సార్ నంతగా అపార్థం చేసుకోవటమే బాధగా ఉంది. వెళితే ఇలా బాధపడాల్సి వస్తుందని తెలుసు, అందుకే వద్దని చెప్పాను. సరే, ఎండలో వెళ్ళొచ్చావుగా,
వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో. ఇవేం ఆలోచించుకో. వెళ్ళు. రండి. మరి తప్పు చేసిందెవరు? మా అన్న వదినల్ని చంపిందెవరు? మీ భర్తే. మీ భర్తే.